పాత బస్తీలో జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులకు ఎదురుదెబ్బ తగిలింది. దుకాణాల మూసివేత విషయంలో ఎంఐఎం నేతల బెదిరింపులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వెనక్కి తగ్గారు. సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారుల్ని మజ్లీస్ ఎమ్మెల్యే బేగ్ బెదిరించారంటూ ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు సైతం డోంట్ కేర్ అంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సీజ్ చేసిన 24 గంటల్లోనే కోటి, మోతీ మార్కెట్లోని చికెన్, మటన్ షాపులను వ్యాపారులు తెరిచారు. He's using paint brush to use for butter. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల హైదరాబాద్ రెస్టారెంట్స్, హోటల్, ఫుడ్ కోర్ట్స్ తో పాటు ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, టీ స్టాల్స్ లో సైతం వీళ్ళు నాణ్యత లేకుండా ఈ క్వాలిటీ లేనటువంటి ఫుడ్ ని ఉపయోగిస్తా ఉన్నారంటూ కూడా వరుసగా జిహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు రావడంతో ఏకంగా నగర మేయర్ విజయలక్ష్మియే ఎక్కువగా ఏవైతే కంప్లైంట్స్ నమోదవుతా ఉన్నాయో ఆ హోటళ్లలో, ఆ రెస్టారెంట్ లో ఏకంగా తనే స్వయంగా వెళ్లి సర్ప్రైజ్ విజిట్ చేసి వాటిని తనిఖీలు చేయడం జరిగింది. విజయలక్ష్మి తనిఖీలు చేస్తూ ఉండగా కిచెన్ లో ఎలుకలు పరిగెత్తడము, బొద్దింకలు కనిపించడము, ఎక్కడ కూడా శుభ్రత లేకపోవడము, అదే మురికి వాసన, మొత్తం అంతా అంటుకుంటున్నటువంటి కిచెన్, అదే వాతావరణంలో వీళ్ళు రోజు ఫుడ్ తయారు చేసి ఒక పక్క డెలివరీ పేరుతో లక్షలాది మందిగా జనాలకు ఫుడ్ సప్లై చేయడము, నేరుగా వచ్చి హోటల్లో తింటున్నటువంటి వేలాది మందికి ఈ ఫుడ్ సప్లై చేయడం కారణంగా అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. చిన్నపిల్లలకు, వృద్ధులకు అయితే ఇమ్మీడియట్ గా ఈ ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటినీ సీజ్ చేయాలి, భారీ పెనాల్టీ విధించాలంటూ కూడా జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేసి ఇమ్మీడియట్ గా వీటన్నిటిని క్లోజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇటు ఓల్డ్ సిటీ నుంచి ఎంఐఎం ప్రెషర్ ప్రభుత్వం పైన, అధికారుల పైన, జిహెచ్ఎంసీ మేయర్ పైన మాత్రం ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుందనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారుతా ఉన్నాయి. ఎమ్మెల్యే బేగ్ షాప్ యజమానులకు, నిర్వాహకులకు అధికారుల ఆదేశాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు, మీరు రెగ్యులర్ గా తీసేటువంటి టైమింగ్ విధంగానే ఈ దుకాణాలను ఓపెన్ చేయండి, ఆ రకంగానే నడుచుకోండి అంటూ కూడా ఎమ్మెల్యే బేగ్ ఈ రకంగా వారికి భరోసా కల్పించడం, ఆ ధైర్యం కల్పించడంతో ఈ తనిఖీలు చేసినటువంటి 24 గంటల్లోనే మళ్ళీ అవే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఈ కేఫ్ సెంటర్స్, రెస్టారెంట్ లాంటివన్నీ కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడంపై మాత్రం ఎంఐఎం ఏ రకంగా అధికారులపై ప్రెషర్ తీసుకొస్తా ఉంది, మేయర్ పైన ఎంత ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు, ఏకంగా అధికారులను ఎమ్మెల్యే బేగ్ బెదిరించాడంటూ మాత్రం కొన్ని ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఎక్కడ కూడా ఫిర్యాదు అయితే అందజేయలేదు. ఇంటర్నల్ గా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ తమ ప్రాంతం కాబట్టి, తమ ఇలాకా కాబట్టి, హైదరాబాద్ పార్లమెంట్ మా చేతుల్లో ఉంది, ఎంఐఎం ప్రెసిడెంట్ మేమే వెళ్తా ఉన్నాం కాబట్టి హైదరాబాద్ పరిధిలో ఇలాంటి ఆంక్షలు ఏవి కూడా పనిచేయవు. అధికారులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని రెస్టారెంట్లను మూసేటువంటి ప్రయత్నం చేసినా ఎంఐఎం డెఫినెట్ గా అవన్నీ కూడా తెరిపించి మళ్ళీ యాజ్ టీజ్ గా ఈ బిజినెస్ ని దందా కొనసాగిస్తా ఉంది అంటూ కూడా మేయర్ ని డోంట్ కేర్ అన్నట్టుగా ఇంకా ఏ అధికారులు వచ్చినా అవి ఏవి కూడా పట్టించుకోకుండా మీరు కంటిన్యూ చేయండి అంటూ మాత్రం వీళ్ళు ఇంటర్నల్ గా ఎంఐఎం వాళ్ళు ఆదేశాలు జారీ చేసి ఈ హోటళ్లని ఇల్లీగల్ గా రన్ చేస్తా ఉన్నారు అన్నట్టు మాత్రం ఈ వార్తలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా మారాయి. ఒక పక్క జిహెచ్ఎంసీ అధికారులు వీటిని అంతా కంట్రోల్ చేసి ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినింది, హైదరాబాద్ ఫుడ్ లీస్ట్ లో చివరి స్థానంలో చేరుకుంది, అంతా కల్తీమయంగా మారిపోయింది. ఏకంగా మోమోస్ తిని ఒక మహిళ చనిపోవడము, అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ ఫుడ్ పాయిజన్ అయి అనేక మంది ఆసుపత్రి పాలవ్వడము, రైడ్స్ చేసినప్పుడు కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా వీళ్ళు వెనుక భాగంలో కిచెన్ లో ఉన్నటువంటి ఆ నీట్నెస్ లేనటువంటి వాతావరణంలోనే వీళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడము, కొల్లిపోయినటువంటి మటన్, చికెన్, ప్రాన్స్, నాన్ వెజ్ లాంటివి ఎక్కువగా వీటిని యూజ్ చేస్తా ఉన్నాడు. రోజుల తరబడి అవి స్టోర్ చేసి ఫ్రీజ్ లో పెట్టి వారాంతరం మొత్తం అదే ఐటమ్స్ ని
నాన్ వెజ్ ని ఎక్కువగా ఉపయోగిస్తా ఉన్నారంటూ కూడా గతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించడము, రైడ్ చేయడము, హోటళ్లను సీజ్ చేయడము, భారీ ఫైన్ విధించడము, మళ్లీ తిరిగి వీళ్ళు లైసెన్సులు పొంది ఏర్పాటు చేయడము, మళ్లీ ఈ రకమైనటువంటి ఫుడ్ నే అందజేయడము. ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మేయర్ ఎక్కడ తనిఖీలు చేసినా అక్కడ ఉన్నటువంటి డొల్లాతనం అంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వస్తా ఉంది. కానీ ఈ నిర్వాహకుల యొక్క తీరు మాత్రం మారకుండానే లక్షలాది మంది హైదరాబాద్ ఫుడ్ ఫేవరెట్ గా ఉండి నిత్యం లక్షలాది మంది పబ్లిక్ హైదరాబాద్ ద్వారా ఈ ఫుడ్ ని స్వీకరించడము, ఆర్డర్ పెట్టుకోవడము, ఆన్లైన్ ద్వారా స్వీకరించడంతో మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ మాత్రం ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దీన్ని హెచ్చరిస్తా ఉన్నారు. సందీప్, అంటే రవితేజ్, అంటే ఎంఐఎం అధినేత ఫుడ్ సేఫ్టీ అధికారులను బెదిరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వెనక్కి వచ్చారు. అంటే ఈ తతంగం ఇక్కడతో ముగిసినట్టేనా, లేకపోతే ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? పాత బస్తీలో కేవలం ఫుడ్ సేఫ్టీ అధికారులే కాకుండా గతంలో కార్డన్ సర్చ్ పేరుతో వెళ్లినటువంటి ఉన్నత పోలీస్ అధికారులను సైతం బెదిరించి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాలంటూ కూడా నేరుగా హెచ్చరించినటువంటి అనేక ఘటనలు ఉన్నాయి. ఉల్టా తిరిగి అధికారులపైన దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. కరెంటు బిల్లు కోసం వెళ్లినటువంటి విద్యుత్ అధికారులపైన దాడులు చేయడము, ఈ ఫుడ్ సేఫ్టీ పేరుతో వీళ్ళు అక్కడికి వెళ్లి నాణ్యత చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిని బెదిరించే ప్రయత్నం చేయడము, మిగతా ఏరియాలలో రాత్రి వేళల్లో షాప్స్ కొనసాగుతా ఉన్నాయి, వీటిని మూసేటువంటి ప్రయత్నం చేసినందుకు పోలీసులను బెదిరించడము. ఓల్డ్ సిటీ మొత్తంలో తమనుకున్న విధంగానే పాలన సాగాలి, ఎవరు కూడా దీనికి ఆటంకం ఏర్పాటు చేయకూడదు. అది ఏ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులైనా, ప్రభుత్వానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులైనా, ఎవరైనా ఓల్డ్ సిటీలో అడుగుపెట్టి కొత్త మార్పులు తీసుకొచ్చి ఆంక్షలు విధించి ఈ రకంగా ఉండాలి అంటే మాత్రం ఎంఐఎం డెఫినెట్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వారిని బెదిరించి అవసరమైతే మేమే అండగా ముందు నిలబడి వాటిని కొనసాగిస్తామే తప్ప ఆంక్షలన్నీ కూడా ఇక్కడ కొనసాగవు అనే ఒక రీతిలో కూడా గతంలో నుంచి ఈ రకమైనటువంటి ధోరణితోటే ఓల్డ్ సిటీ అంతా కొనసాగుతా ఉంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటాం, ప్రెస్టేజ్ మొత్తం కోల్పోయి దేశవ్యాప్తంగా చేసినటువంటి 18 ప్రధాన పట్టణ సర్వేలలో హైదరాబాద్ బిర్యానీ లాస్ట్ ప్లేస్ కి రావడం, గత 5-10 ఏళ్ల క్రితం నెంబర్ 1 గా ఉన్నటువంటి హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు లాస్ట్ కి పడిపోవడం కారణం ఇదంతా కల్తీ ఫుడ్ మయమే అంటూ కూడా సర్వేలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇస్తున్నప్పటికీ రాష్ట్రాలు దీనిపైన దృష్టి పెట్టకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా వారికి వచ్చినటువంటి ఫిర్యాదులపైన తనిఖీలు చేపడుతా ఉన్నారు. ఒక పక్క ఎంఐఎం నాయకులు బెదిరించే ప్రయత్నము, ఎంఐఎం నాయకులు తమ ఏరియాలోకి రాకుండా మీరు ఎక్కడ వ్యవహరించినా మేము దీన్ని వ్యతిరేకించము, అడ్డుకోము అని ఒకసారి వీళ్ళు కోటి అబిట్స్ ఇతర పంజాగుట్ట ప్రాంతాల్లో జరిగినటువంటి రైడ్స్ పై కూడా ఎంఐఎం అధికారులు అసహాన్ని వ్యక్తం చేస్తూ వీళ్ళు నగర మేయర్ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎవరు చెప్పినా మేము ఆదేశాలు పాటించము, మా దందా మాది కొనసాగుతుంది అని ఒక రీతిలో మాత్రం కొనసాగిస్తా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటికే హైదరాబాద్ కి చెడ్డ పేరు ఫుడ్ లో రావడము, కల్తీమయంగా మారడము, చనిపోవడము, అస్వస్థతకు గురవ్వడము, ఎక్కడ చూసినా ఈ నూనె ఆయిల్ ఫుడ్ సరిగ్గా వాడకపోవడము, నాణ్యత లేనటువంటి ఆయిల్ ని ఉపయోగించడము, కుళ్ళిపోయినటువంటి మాంసాహారాన్ని ఫ్రీజ్ లో పెట్టి వాటిని వారాంతం లోపు పూర్తిగా అదే వాడకాలు జరపడము, కిచెన్ లో శుభ్రత లేకపోవడము, కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు, ఈ పురుగులు లాంటివి అన్ని కనిపిస్తున్నప్పటికీ వాటిపై దృష్టి పెట్టకుండా ఎంతసేపు బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలి, బిజినెస్ లో ఎలా సంపాదించాలి ఆలోచనతోనే నిర్వాహకులు ముందుకు పోతా ఉన్నారు తప్ప ఈ మంచి వాతావరణంలో ఫుడ్ అందించేటువంటి ఆలోచనలో హోటల్ నిర్వాహకులు లేరు అంటూ మాత్రం ఈ సర్వే అంశాలన్నీ కూడా వెల్లడయ్యాయి. కాబట్టి ఎంఐఎం చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యం, ఎంఐఎం చేస్తున్నటువంటి ఈ బెదిరింపు పాలన నుంచి ఈ హోటల్స్ అన్ని కూడా విముక్తి కనిపించాలి. ఎంఐఎం వీటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి వీటన్నిటిపై రైడ్ చేయాలంటూ మాత్రం పబ్లిక్ నుంచి డిమాండ్ జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. మీరు శాంపుల్ తీసుకోండి, మీరు అన్ని కలర్ సార్ నో నో డోంట్ లుక్ ఎట్ యువర్ ఏరియా దట్స్ వై